అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలనాపరమైనటువంటి విషయాలతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఈ ఎన్నికల యుద్ధంలో ఎలా గెలిచాము అనే విషయం గురించి కూడా చాలా కష్టపడి ఈ విజయాన్ని సాధించామనే విషయాల దగ్గర నుంచి అన్నీ సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. మరి ముఖ్యంగా ఎక్కువగా పాలనాపరమైన విషయాల గురించే మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు నవ్వుతూ సరదాగా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సచివాలయంలో కలిసిన సందర్భాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారో మీరు కమెంట్ బాక్స్లో రాయండి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అనే దృశ్యాలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం బయట కూడా సచివాలయ ఉద్యోగులు భారీగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన డిపార్ట్మెంట్కి వచ్చి బాధ్యతలు చేపట్టడం చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నాము అని ఆయన అభిమానులు, సెక్రటేరియట్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆతృతగా చెప్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్కి వెళ్ళటానికంటే ముందే నేరుగా చంద్రబాబు ఛాంబర్కే వెళ్ళారు. పుష్పగుచ్చం తీసుకువెళ్ళారు. చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఒకరికొకరు చాలా సరదాగా ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్లోనే ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చంద్రబాబు ఛాంబర్ లోపల నుంచి ఆ దృశ్యాలు ఆర్టీవీ మీకు అందిస్తోంది. పవన్ కళ్యాణ్ సచివాలయానికి రావడం తొలిసారి పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చారు. రేపు బహుశా ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. సో ఆయన బాధ్యతలు తీసుకుంటున్న ఈ సందర్భం గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా రాయండి. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చాలా ఆప్యాయంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. పాలన గురించి కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ టైం మాత్రం దాదాపుగా హాఫ్ అన్ అవర్ విత్ డిప్యూటీ సీఎంతో కలిసే పరిస్థితి అయితే ఉంది. సో దాదాపుగా 20 నిమిషాలు అయింది. ఇంకో 10 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ లోపల ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే మనం కానీ బయట కానీ చూస్తే చాలా కోలాహలం అయితే కనపడుతుంది. చాలామంది ఒకవైపు ఎంప్లాయీస్, ఒకవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ మనం కానీ చూస్తే ఇక్కడ చాలామంది రిటైర్డ్ కావాల్సిన ఎంప్లాయీస్ కూడా, ముసలి వారు కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరోవైపు రైతుల నుంచి కూడా అమరావతి రైతులు కూడా ఇక్కడికి చేరుకున్నారు చాలామంది. సో ఆయన్ని ఇక్కడ కలిసి శుభాకాంక్షలు తెలుపు దారి పొడుగున వాళ్ళందరూ పుష్పాలతో ఆయన్ని ముంచెత్తారు. అయినప్పటికీ ఇక్కడ కూడా వచ్చి ఆయన కలవడానికి వచ్చి మీరు అమరావతి రైతులు ఏంటి, ఎందుకు మీరు మళ్ళీ సెక్రటరీ? ఒకటండి, గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని నిర్మించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడవ తిప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రైతులు నష్టపోయారు, రైతులతో మాట్లాడాలని ఫస్ట్ ఎర్రబాలెం గ్రామం రావడం జరిగింది. ఎర్రబాలెం గ్రామంలో రైతులతో మాటామంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏంటమ్మా మీ కష్టాలని అడిగినప్పుడు మేము మా గోడుని వెలువచ్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా అలా 4-5 సార్లు కూడా ఆ గ్రామ పరిధిలో మంగళగిరి మండలం బేతపూడి, నవలూరు, నిడమర్ గ్రామాల్లో, ఎర్రబాలెం గ్రామంలో 4-5 టర్మ్స్ తిరిగి ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రైతుల్ని మాటిచ్చి మడవ తిప్పటం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఈరోజు క్యాపిటల్ అనేది కావాలి. దీనికి రైతులు భూమిని ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేశాడు, దీనికి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, ఏదైతే కౌలు రావట్లేదని మేము గోడు చెప్పుకున్నా కూడా వెంటనే ఆయన మాట్లాడటం, పరిష్కరించేవాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కౌలు వేయటం జరిగింది. అలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు మందడం గ్రామాల్లో రైతు ప్రాంతాలకు రమ్మన్నా కూడా ముళ్ళకంచెలేసి అడ్డగించినా కూడా మేము అమరావతి రైతులం అంతా కూడా స్వచ్ఛందంగా ఆయనకు సపోర్ట్ చేసి అమరావతి రైతులకి ఆయన సపోర్ట్ చేసి ఈరోజు ఇంత వేవ్లో పార్టీని సృష్టించి ఇంత పెద్ద ఎత్తున అధిగమించి ఎక్కువ మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈరోజు బలంగా ఉంది అని అంటే రైతులు కష్టమే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రైతులు మాటలు ఎట్లా ఉంటే పారిశుద్ధ్య కార్యక్రమం ఇక్కడ మీరందరూ పనిచేస్తున్నవాడు, మీరు కూడా ఎందుకు ఎవరి కోసం వేచి ఉన్నారు? ఇక్కడ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాను. అవును, అంటే మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా రెగ్యులర్గా ఇక మీద పవన్ కళ్యాణ్ ఇక్కడే కనపడతాడు కదా. మాకు ఉత్సాహంగా ఉందండి ఆయన చూడాలని, ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేము. చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. వెళ్ళకి కూడా వెళ్ళట్లేదు. మాకు 5 అయిపోతున్నా కానీ టైం అయిపోయినా కానీ వారి కోసం ఎదురు చూస్తున్నాం. మేము కూడా ఆయన గారి కోసం ఎదురు చూస్తున్నాం. అన్న వస్తాడని ఇప్పుడు దాకా ఎదురు చూస్తామండి.
మాకు అన్నయ్య వచ్చాడు కానీ అటు వెళ్ళిపోయాడు, చూడలేకపోయాము. అందుకే ఎదురు చూస్తున్నాము. టైం అయిపోయినా కానీ ఉన్నాం, అన్నయ్యని చూడాలనే ఉన్నాం. ఎంతో ఆనందంగా ఉంది అన్నయ్య వచ్చాడని. మనం చూసాం అది బేసిక్గా ఇక్కడ మహిళలు కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ చాలా యాంగ్జైటీలో ఉన్న పరిస్థితి. వాళ్ళు పరిశుద్ధ కార్యక్రమంలో యాక్చువల్గా కార్మికులు వాళ్ళు 5 గంటలకు వాళ్ళు వెళ్ళిపోవాలి, 4:40 అయింది, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. అయినప్పుడు కూడా తమ అన్న అక్కడికి రాబోతున్నాడు, 2వ బ్లాక్కి రాబోతున్నాడు, మరి కాసేపట్లో ఎంత లేట్ అయినా సరే ఇక్కడ ఉండి ఆయన చూసే మేము ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి రోహిత్. చాలా అంటే మొత్తం ఆల్ టైప్ ఆఫ్ ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు, వయసుతో సంబంధం లేదు ఇక్కడ, వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలాసేపటి నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? పవన్ కళ్యాణ్ కోసం. మీరు అక్కడ ఇక్కడే ఎంప్లాయీస్? అవునండి. ఏ డిపార్ట్మెంట్ చేస్తారు? టూరిజం డిపార్ట్మెంట్. టూరిజంలో చేస్తారు. ఎందుకు మరి మీ కార్యక్రమాలన్నీ వదిలిపెట్టుకుని చాలాసేపటి నుంచి? ఎక్సైట్మెంట్, చూడాలి కదా, ఫస్ట్ టైం వచ్చారు కదా. ఇక మీద ఇక్కడే ఉండబోతున్నారుగా, మీ ఇక్కడ సెక్రటరియట్లోనే ఉండబోతారుగా మంత్రి? ఎప్పుడు ఇంతే మంది ఉంటారు ఎప్పుడు వచ్చినా. సో మీరేమనుకుంటారు? అంతే అండి, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, చూడాలని చెప్పి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇటు ఎప్పుడు వస్తారా అని చెప్పి. చూడాలి మరి. సో ఆయన ముఖ్యమంత్రి నుంచి కలిసి ఇక్కడ 2వ బ్లాక్ రాబోతున్నారు. అవును, వస్తారు అని అంటున్నారు, చూడాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడే ఎంప్లాయీస్, ఆయన రోజు ఇక్కడే ఉంటారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూడడం అనేది వేరు కదా, ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటారు, మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం అంతే. సో అది ఎంప్లాయీస్, టూరిజం కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ పర్టికులర్గా ఈ వ్యవహారంలో మాత్రం చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు చాలా క్లియర్గా అవుటే చెప్తున్నారు. మేము మొదటిసారి ఆయన అడుగుపెట్టారు ఇక్కడ పవన్ కళ్యాణ్కి, గతంలో ఆయన ఇక్కడికి రావడానికి వీధులు లేదని చెప్పి బయట ఇనప కంచెలు వేసి పోలీసులు ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ కాదని ఇప్పుడు అత్యధికమైన మెజార్టీతో గెలుపొంది డిప్యూటీ సీఎం హోదాతో ఆయన ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి వచ్చారు కూడా, ఆయన ముఖ్యమంత్రితో సమావేశంలో ఉన్నారు. మరి కాసేపట్లో 2వ బ్లాక్లోకి వస్తారు. సో ఈ యాంగిల్లో చాలామంది ఇక్కడ వేచి ఉన్నారు. లోపల అంటే 2వ బ్లాక్ లోపలికి అనుమతి లేదు కాబట్టి మీడియాకి నేను ఎక్కువగా చూపించాలి. అప్పటికి లోపల జరుగుతున్న విజువల్స్ సెల్ ఫోన్లో కొన్ని తీసి మీకు పంపించాను. అయినప్పటికీ లోపల పరిస్థితి పెద్ద ఎత్తున జనాలు ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేదాన్ని బట్టి తర్వాత ఆయన బ్లాక్లోకి వెళ్తారా, లేదు నేరుగా వెళ్ళిపోతారా పార్టీ ఆఫీస్కి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రోహిత్, కృష్ణమోహన్, ఏ విషయాలపైన అంటే సుదీర్ఘంగానే చర్చ జరుగుతుంది. ఆయన పలకరించి జస్ట్ అభినందించి మాత్రమే పుష్పగుచ్చం ఇచ్చి రాలేదు. సుమారు 1 గంట పాటు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే ఒక సీరియస్ విషయం మీద ఏదో మాట్లాడుకుంటున్నట్టుగానే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏ విషయం గురించి అంటే పాలన గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారని అనుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఏ అవుట్పుట్స్ వస్తున్నాయి? డెఫినెట్గా, ఎందుకంటే చాలా సీరియస్, చాలా హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పుడు గతంలో పాలనకి ఇచ్చిన హామీల కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కువ. వీళ్ళని నమ్మి ప్రజలు దాదాపుగా 161 స్థానాలు మెజార్టీ ఇచ్చిన పరిస్థితి కూటమిని నమ్మి. సో డెఫినెట్గా పాలనాపరమైన అంశాలు చాలా వరకు ఉంటాయి. చాలా వరకు పాలనాపరమైన అంశాలని చర్చించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా డిప్యూటీ సీఎంకు పంచాయతీరాజ్ లాంటి శాఖను, పెద్ద శాఖను కట్టబెట్టిన పరిస్థితి. చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి పంచాయతీరాజ్లో. ఇవన్నిటిని చూసుకోవాలి. టూరిజం, ఇవన్నింటికి సంబంధించిన ఆహారాలన్నీ కూడా చూడాలి. అందుకే చాలాసేపు డిస్కషన్ అయితే జరుగుతుంది. చాలామంది ఆయనకి పుష్పగుచ్చాలు ఇవ్వడానికో లేకపోతే చాలామంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.